పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్రం 18వ వార్షికోత్సవం తేదీ 22/4/2024 నుండి 23/4/2024 వరకు. కార్యక్రమ వివరాలు: తేదీ 22/4/2024 సోమవారం సాయంత్రం 6 గంటలకు గోపూజ, విశ్వక్సేన ఆరాధనలు, చండీ సప్తశతి పారాయణ, శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిపూజ. తేదీ 23/4/2024 మంగళవారం ఉదయం 8 గంటలకు మహాగణపతి పూజ, సకల దేవతా అభిషేకములు మరియు మూలమంత్ర కళాన్యాస హోమములు, శ్రీచక్రార్చన జరుగును. మధ్యాహ్నము విశాఖ శారదా పీఠాధిపతుల దివ్య కరములచే మహాపూర్ణహుతి మహాకుంభాభిషేకము జరుగును. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగును. సాయంత్రం 6 గంటలకు శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి, శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు నగరోత్సవము జరుగును. రాత్రి 8 గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవము. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు, శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం, చీమకుర్తి మరియు ఆలయ ధర్మకర్తలు. నమస్తే, సుస్వాగతం. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించేందుకు శ్రేణులు సహకరించాలని టీడీపీ పార్టీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ కోరారు. ఈ నెల 24న ఒంగోలు అసెంబ్లీకి నామినేషన్ వేస్తున్నాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన గురించి ఏం చెప్పుకున్నాం కానీ ప్రతిరోజు చెప్పేది అడిగిపోయింది కరెక్ట్ కాదు. 2 మాటలు చెప్తాను. ఆయన 5 సార్లు ఈ ఒంగోలు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచాడు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ఒంగోలు ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఆయన ఏం చేశాడో ఆయన మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత విజయోత్సవాన్ని మనందరం సంతోషంగా కలవాలని శాసనసభ్యులు ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ అందరూ కూడా కరతాళాలు తీసుకోవడం ద్వారా సెల్ఫీలు ద్వారా మన ఆనందాన్ని పంచుకోవాలని తద్వారా మీరందరూ భాగస్వామ్యాన్ని పరిస్థితులు కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఎవరికి కూడా మనం డబ్బులు ఇచ్చి మనం పార్టీలో తీసుకోవట్లేదు. అభిమానం మీద, వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాలి. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, అదేవిధంగా ఏదైతే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈరోజు ఎంతోమంది కూడా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళకి డబ్బు రాజకీయాలు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు అందుకనే క్లస్టర్స్, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యం ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం. రేపు నామినేషన్ అనేది మనం సీరియస్గా ఈ 24 చేసేది ఒక పద్ధతి అయితే, నామినేషన్ ఈ 19 రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మొన్న చూసాము న్యూస్లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో, ఏ విధంగా వాళ్ళంతా కూడా బెదిరియాలని చూస్తున్నారో, ఏ విధంగా మన వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎక్కడికి పోదు. రోజులు అనేది వస్తుంది. ఆ రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం నిర్ణయాలు తీసుకునే ముందు రోజు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ఈ వ్యవస్థని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మనందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం రేపు 24 ఎట్టి పరిస్థితుల్లో 35,000 40,000 మంది తగ్గకుండా ప్రతి డివిజన్ నుంచి మన వాళ్ళంతా కూడా వచ్చేటట్టుగా మీరంతా కూడా ట్రై చేయండి. దాన్ని మన ఒంగోలమ్మ టెంపుల్ నుంచి 9:30 గంటలాగా ర్యాలీగా బయలుదేరదాం.
ఇక్కడ మినీ స్టేడియం నుంచి అందరూ నడిచే విధంగా ప్లాన్ చేసేటట్టుగా చేద్దాం. ఎందుకంటే అక్కడ ఆ రోజు 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడతారు మినీ స్టేడియం ఎదురుగా. అందరూ కూడా టిఫిన్లు చేసుకొని వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టి అందరూ కూడా నడిచే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. దీనికి డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేద్దాం. ఆ 1.5 కిలోమీటర్ మొత్తం పసుపు అవ్వాలి. అందరూ కూడా ఎల్లో షర్ట్ వేసుకొని రావాలి. ఆ రోజు అక్కడి నుంచి చూస్తే ఎక్కడా కూడా ఒక కలర్ అనేది కనపడకుండా మొత్తం పసుపుమయంతో వచ్చే విధంగా మనందరం కూడా కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ కండలలో చొక్కా లేకపోయినా చొక్కా అయినా చూసాం. బాబు గారు ఏం చెప్పారంటే ఇది చరిత్రలో అంతకుముందు జరగలేదు, తర్వాత జరగదు, మహానాడు కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన ఇప్పటికే చెప్తుంటాడు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు మహానాడు అంత సక్సెస్ చేశాం. రేపు జరగబోయే నామినేషన్ కూడా ఎప్పుడు ఇంకా జరిగిన రీతిలో ఎప్పుడు జరగబోయే రీతిలో కూడా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకుంటాం. వాలంటీర్స్ పెడతాం. ఎక్కడ కూడా మంచినీళ్ళు మంచిగా అన్నీ కూడా దానికి ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మహిళలు ఒక పక్కన ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎవరు పైకి రాకుండా ఉండేదిగా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ మంది వచ్చేసి కొంతమంది తాగేసి వచ్చి ఇబ్బందులు పడతాయని మాత్రం మీరు అనుకోవద్దు. ఎవరు కూడా ఆ విధంగా లేకుండా దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మహిళలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రోజు మీ అందరూ నమ్మకంతో మీ అందరూ కూడా సీరియస్గా డివిజన్లో రేపంతా కూర్చొని ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎట్లా అనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. అందరం కూడా పసుపు చొక్కా చేసుకొని మాత్రం ఖచ్చితంగా రండి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనేది రాకూడదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ రానోళ్ళు, ఇక్కడ మీటింగ్ రానోళ్ళు కూడా డివిజన్లో అందరికీ చెప్పండి. లేదా పసుపు 9:30కి వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అందరూ తినేసి అక్కడ ఉంటే మనకి ఉల్లూరమ్మ గుడి దగ్గర నుంచి కార్లు కానీ బైకులు కానీ అక్కడి నుంచి ర్యాలీగా వద్దాం. మళ్ళా బైకులు కార్లు అక్కడ పెడతాం. ఓపెన్ టాప్తో అక్కడ పెడతాం. మెయిన్ వాళ్ళు ఓపెన్ టాప్లో ఉన్న మిగతా వాళ్ళు ఎందుకంటే అందరూ కనపడటానికి ఓపెన్ టాప్తో అక్కడ పెడతాం. మిగతా వాళ్ళందరం కూడా నడిచి 1.5 కిలోమీటర్ కాబట్టి అందరూ నడిచేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం. ఆ ఊరి 1.5 కిలోమీటర్ వైఎస్ఆర్ పేరు చెప్పుకొని అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను నెరవేర్చలేదని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎర్రగొండపాలెంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ఓటేస్తే ప్రత్యేక హోదా, రైతులకు రుణమాఫీ, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా బూర్ల అధికారం ఓటేసి గెలిపించాలని కోరారు. ఒక వైద్యుడిగా ఉండకపోయిన రాజకీయాల్లో ఉన్న రాజకీయ జీవితం మాత్రం షర్మిలమ్మ వెంటే ఉంటా, షర్మిలమ్మ కోసం పనిచేస్తా, షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేము పోరాడతాం. మీరందరూ కూడా ఇది నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం. మీ అందరూ నా తరపున మేడం గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈరోజు అజితమ్మ గారిని గెలిపించుకోవాలి. 2 సార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభలో ఎందుకంటే మీరందరూ తీగలేరు కాలువ అని చెప్పి సోదరులారా ఒక విషయం ఆలోచించండి. స్థానిక నాయకులైనటువంటి అజితారావు గారు ఇక్కడ ఉంటే మీ సంక్షేమం కోసం మీకోసం పాటుపడేటువంటి వ్యక్తి అజితారావు గారు. వాళ్ళు స్థానికంగా ఉండకుండా వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆదిమూలం సురేష్ గారు 2 సార్లు గెలిపిస్తే మీరు ఇక్కడ ఏమి అభివృద్ధి చేయకుండా ఏదైనా గుర్తు మీద ఓటు వేయండి, హస్తానికి మీ మద్దతుని తెలపండి. మీ అందరికీ ధన్యవాదాలు. యువత కోసం ఒక్క నిమిషం. సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్, ఎస్పీ సునీల్ సూచించారు. టంటూరు మండలంలోని పొందూరులో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడ మీతో ఉండడం జరుగుతుంది ఇవాళ ఈవినింగ్లో. మీకోసము ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ అంటారు, అంటే ఇక్కడ ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతతో ఈ ఎలక్షన్స్ జరపడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మీకు ఒక విషయాలు చూపించడానికి కోసమే చిన్న ఒక డ్రిల్ మీకు చూపించడం జరిగింది. ఖచ్చితంగా గతంలో 2014, 2019లో ఒక చిన్న గొడవలు జరిగింది ఈ ఊర్లో. దానికోసమే ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో దాని కింద ముఖ్యంగా 23 మార్చ్లో కూడా ఒక ఫ్లాగ్ చూపించడానికి కోసం ఈ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. చూస్తే దాదాపుగా 3000 కంటే పైన ఓటర్స్ ఉన్నారు. పెద్ద విలేజ్, చిన్న విలేజెస్ కాదు, ఒక పెద్ద విలేజ్. 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పోలింగ్ స్టేషన్స్ కూడా చుట్టూ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ ఉన్నారు. డామినెంట్ కమ్మ క్యాస్ట్ ఉన్నారు, ఇంకొక SC, ST, SC కాలనీస్ అన్ని కూడా ఉన్నాయి. సో దీంట్లో ఈ 13వ మే రోజు మనం పోలింగ్ చేసినప్పుడు ఎట్లాంటి ఒక జాతి మత భేదం లేకుండా అందరూ కూడా ఏకంగా 85+ ఓటర్స్, 85 years అండ్ అబోవ్ ఉన్న ఓటర్స్ కానీ ఆర్ PWD ఓటర్స్ కానీ వాళ్ళు కదిలి ఇక్కడ పోలింగ్ స్టేషన్ దాకా రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయాలు కూడా, అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఈ ఓటు వేయడానికి ఉంటున్న సౌకర్యం ఎట్లా చేస్తున్నాం గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఫెసిలిటీస్, వాళ్ళకి ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ కానీ, ఆర్ చిన్న వెయిటింగ్ ఏరియా, అంటే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు ఉంటున్న వెయిటింగ్ ఏరియా కానీ, దాని గురించి కూడా సౌకర్యాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చిన ఎలక్షన్స్లో గతంలో జరిగిన విషయాలు కాకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా ఒక వాతావరణంలో మంచిగా ఒక ఫ్రీ అండ్ ఫేర్గా ఈ ఎలక్షన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఖచ్చితంగా పోలీస్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇద్దరు కలిసి కట్టేసి ఈ ఎలక్షన్స్ ఒక విజయవంతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈరోజు పోందూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో, RO గారితో నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర బలగాలు, సశస్త్ర కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళతో పాటు ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు మన డిస్ట్రిక్ట్ ప్రకాశంలో ఒంగోలు నుంచి ప్రత్యేకంగా స్వాట్ టీమ్ అని ఒక కొత్త దళం, పోలీస్ వాళ్ళ దళం వచ్చి ఇక్కడ వేరే రకమైన కవాతులు చేయడం కూడా జరిగింది. సో అందరూ ఓటర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము హామీ ఇవ్వబోతున్నాం. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి వచ్చిన వాడిని ఇక్కడ ప్రజల కష్టాలు గత 3 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసని, వాటన్నిటినీ పరిష్కరించడానికి ఒక అవకాశం ఇవ్వాలని ఎర్రగొండపాలెం NDA కూటమి అభ్యర్థి బూడిద ఎలక్షన్ బాబు అన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహి
హని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఎన్నికల మేనిఫెస్టో బైబుల్, ఖురాన్, భగవద్గీతతో సమానం అంటూ గత ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన జగన్ మద్య నిషేధం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు ఓట్లు అడిగేందుకు వస్తారని మాట తప్పాడని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అద్దెంకులో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బెంగళూరు ఉంది, చెన్నై ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ప. మనకేముంది? మనకేం మిగిలింది? గుండు సున్నా. కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకపోయింది. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు సింగపూర్ను చేస్తానన్నాడు, అమరావతిని 3D గ్రాఫిక్స్ చూపించారు. 5 సంవత్సరాలలో ఏమీ చేయలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు 1 సరిపోలేదు, 3 చేస్తానన్నాడు. పోనీ 3 చేశాడా అంటే 3 చేయలేదు. పోనీ 3 1 చేశాడా అంటే 1 అయిందా? ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు 1 ఉందా? మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు, గుండె లివరు చెడిపోయి. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే హత్య చేయించిన వాళ్ళని కాపాడమే కాకుండా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం కావాలి మనకు? హత్య రాజకీయాలు కావాలనా? ఈ గుండాలు, ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్లో పోసినట్టే. ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? వచ్చి రాజ్యాలు ఏలడానికి చేరలేదు. ఈరోజు కనీసము ఆంధ్ర రాష్ట్రంలో గొంతెత్తి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు, ఇదే రాయలసీమ బిడ్డను నేను, నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ పెన్షన్లు 4000, 6000 కావాలన్నా, ఇలా ఏ ఒక్క మేలు జరగాలన్నా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా? రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ. ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిషోర్ గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి. మీ అన్నగా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా జేడీసీలమన్నా మీకు కొత్త కాదు, మీకోసం నిలబడ్డాడు, మీకోసం కష్టపడుతున్నాడు. ఒక్కసారి ఆశీర్వదించండి. మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వచ్చేసాయి. అన్న మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తామని వస్తారు. అవునా? ఎంత నా ఓటుకి? ఎంత ఇచ్చినా తీసుకోండి, తప్పు లేదు. కానీ ఓటు అంటే అది ఇవ్వలేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు చేయాల్సిన దాంట్లో మన హక్కులలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. మన హక్కుల్ని మొత్తాన్ని కాలరాసింది బీజేపీ పార్టీ. అయినా కూడా అందులో ఎప్పుడైనా కనిపించాడా? అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే? ప్రజా దర్బార్ ఉండే రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ప్రజా దర్బార్ అంటే ఎవరైనా, ప్రజల్లో ఎవరైనా సరే రోజుకు వేల మంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేరుగా వెళ్ళేవారు. ప్రజా శ్రేయస్సు కోరి ప్రజల పక్షాన నిలబడే పార్టీకి మీరు పట్టం కట్టాలని మళ్ళీ సుపరిపాలన అందించే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ సోదరుడు సుధాకర్ కోరారు. ఎర్రగొండపాలెం మండలంలోని అయ్యపొట్లపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన పాల్గొని మాట్లాడారు. చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నలనే
మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేదే ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో గుంపులు గుంపులు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కోరారు. మర్రిపూడి మండలం రామాయపాలెంలో ఎస్పీ గౌరవశ్రీమతి సునీల్తో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల రోజు ఎలాంటి ఘర్షణ పూరిత వాతావరణం లేకుండా చూడాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. వీళ్ళు ప్రత్యేకమైన తయారైన పోలీసు వాళ్ళు, నార్మల్ పోలీసు వాళ్ళు మీరు చూసి ఉంటారు. కానీ తుపాకీలతో చూసారా ఎప్పుడైనా? మీ ఊర్లో చూసారా? ఇలాంటి కవాయితులు, ఇలాంటి ఫిట్నెస్ ఉన్న పోలీసులు చూసారా? కానీ ఇలాంటి పోలీసులు కూడా మన దగ్గర ప్రకాశం జిల్లాలో ఉన్నారు. అర్థమైందా? తర్వాత ఇంకా కొంతమంది మీరు చూసి ఉంటారు, వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ ప్రత్యేకమైన ఎలక్షన్ ఉంది, ఎన్నికలు ఉంది మనకి 13 తేదీలో. దాని సందర్భంగా తమిళనాడు నుంచి, సిఏపిఎఫ్ నుంచి చాలా రకరకమైన ఫోర్స్లు వేరే వేరే వెపన్స్తో, తుపాకీలతో ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాకి పంపిస్తారు. ఆ జిల్లాల నుంచి కవాతు ఇస్తారు. వాళ్ళు వచ్చి ఈరోజు వీధులు వెళ్ళారా లేదా? సో ఎన్నికలు వస్తే ఈ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్స్ లో ఉన్నాయి, దానికి ఎట్లాంటి విషయాలు చేయబోతున్నామని గురించి కూడా నీకు కొన్ని విషయాలు చెప్తాను. మహిళల్లో ఎస్పెషలీ ఎవరెవరు గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్న వాళ్ళు, ఆ చిన్న పిల్లలు చర్యలు తీసుకొని వచ్చిన వాళ్ళు, అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే 85 వయసు పూర్తి అయి ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సెపరేట్గా ఒక క్యూ మేనేజ్మెంట్ కూడా సెపరేట్ క్యూ పెడుతున్నాము. మీరు త్వరగా వచ్చి ఓటు వేసేసి త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరెవరు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు, ఎవరెవరికి ఈ వికలాంగులు ఉన్నారు, వాళ్ళు ఓటు పోలింగ్ స్టేషన్స్ వరకు వచ్చేసి ఓటు వేయకుండా కుదిరిపోయిన వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్, వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసి రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఓటు వేయడానికి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం కూడా. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా నేను పోలింగ్ స్టేషన్స్ కి వచ్చేసి నా బాధ్యతలు పూర్తి చేస్తాను అని చాలా మంది చెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుంది. దానిలో భాగంగా ఎర్రగొండపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ తరఫున ఒక సెట్ ఇండియన్ కాంగ్రెస్ కూటమి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బోదాల అజితారావు, బీఎస్పీ నుండి కోట పిచ్చయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా త్వరక రత్నపాల్, గొట్టుముక్కల సుజాత, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుండి తేళ్ల హెప్పీరాని నామినేషన్ దాఖలు చేశారు. మేడం గారు ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.
ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.